హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ కే గోల్స్ ఆర్ త్రిబుల్ కే ఆస్పిరెంట్స్. మనకి 16th జూన్ నాడు వచ్చిన క్వశ్చన్స్ అనేటివి చూద్దాము మార్నింగ్ సెషన్లో. ఇక్కడ వచ్చేసి తెలుగులో వచ్చేసి మనకి చీకటి యొక్క పర్యాయ పదాలు అడిగాడు. చీకటి యొక్క పర్యాయ పదాలు ఏంటి అనండి, అంధకారం ఒకటి, ఇరులు కానీ ద్వాంతమని అనేటివి చీకటి యొక్క పర్యాయ పదాలు. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకు అపరిచిత పద్యం ఇచ్చాడండి సుమతి శతకం నుంచి. ఇది చాలా ఈజీగా ఉందని అన్నారు. 4 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు అభ్యర్థులు అందరూ. తర్వాత వచ్చేసి మనకి రమ పుస్తకం చదువుతుంది అనే క్వశ్చన్ అడిగాడని చెప్పారండి. ఇది ఏ కాలానికి సంబంధించిందని అడిగాడు, వర్తమాన కాలం. తర్వాత వచ్చేసి మనకి షట్ చక్రవర్తులు అనేది ఏ సమాసం అని అడిగారు, ద్విగు సమాసం అని. అంటే ఇక్కడ ఎందుకనంటే షడ్ అనంటే 6 అని, ఇక్కడ 6 అనంటే నంబర్ కదా, నంబర్ వచ్చేది ఏదైనా సరే మనకి ద్విగు సమాసం అని చెప్పుకోవచ్చు. 2 పదాలు ఉంటే మనకి దాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అట్లా వచ్చేది మనకి ద్వంద్వ సమాసము. తర్వాత వచ్చేసి మనకి చిల్వ అనే పదానికి అర్థం వచ్చేసి ఇక్కడ పాము లేదా సర్పం అని చెప్పుకోవచ్చు. శబ్నం అనే సంపుటి ఎవరు రచించారని ఇక్కడ క్వశ్చన్ అడిగాడని చెప్పారు. టి కృష్ణమూర్తి యాదవ్. శబ్నం అనే సంపుటి అనేది ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. యావారాలు అనేటివి ఏమిటి అని అడిగాడంట క్వశ్చన్. ఇవి వచ్చేసి అంతస్తాలు, అంటే ఇవి చదివేటప్పుడు మనకి లోపల నుంచి వస్తాయి కాబట్టి వారాలు అనేటివి లోపల నుంచి గాలి తీసుకొని చెప్తాం కాబట్టి వీటిని అంతస్తాలు అంటారు. ఇందులో వచ్చేసి ఆలి అంటే భార్య అని ఇచ్చాడు, అంటే ఆలికి అర్థం కానిది అని ఇచ్చాడు, అంటే భార్యకు వేరేది డిఫరెంట్ది ఇచ్చాడు. తర్వాత వచ్చేసి మనకి తొలి తెలుగు రామాయణం ఎవరు రచించారు అని ఇక్కడ క్వశ్చన్ అడిగాడని చెప్పారు. ఇది రంగనాథ రామాయణం అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి మనకి పల్లెటూరి పిల్లగాడ ఎవరి రచన అని అడిగారు. ఇక్కడ సుద్దాల హనుమంత్ అని పేర్కొనవచ్చు. మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సింహాసన ద్వాత్రాంశిక ఎవరు రచించారు అని అంటే కొరవి గోపరాజు అని చెప్పొచ్చు. అతడెక్కడ అని ఇచ్చేసి మనకి ఇది ఏం సంధి అని అడిగాడంట. ఇది వచ్చేసి ఉత్వ సంధి, అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. తర్వాత వచ్చేసి మనకి జైలు కథల సంపుటి అనేది ఎవరు రచన అని అడిగాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీరు మనకి కామెంట్స్లో చెప్పండి. తర్వాత వచ్చేసి కుల్య అనే పదానికి వికృతి అని అడిగాడంట. దీనికి వచ్చేసి వికృతి వచ్చేసి కాలువ. సీమ అనే పదానికి అర్థం కానిది అని అంటే ఏంటిదనంటే దేశం మరియు వరి ముడి. జినవల్లభుని పద్యాలు. జినవల్లభుడు అని అంటే జినవల్లభుని యొక్క పద్యాలు ఏ పద్యాలు ఉన్నాయంటే కంద పద్యాల్లో ఉంటాయి. ఈ జినవల్లభుని యొక్క శాసనం వచ్చేసి కూర్మాల శాసనం. మరియు పంటసిరి అనే దాని గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు అభ్యర్థులు. తర్వాత వచ్చేసి మనకి సైకాలజీలో అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. అని అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ అనేటివి అప్లికేషన్ బేస్డ్గా వచ్చాయి. వికాస నియమాల నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. ఇందులో వచ్చేసి మనకి పావ్లో సిద్ధాంతం ఏంటిదని అడిగాడు. యత్న సిద్ధ స్వాస్థం గురించి తెలుపుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో అభ్యాసన అవరోధం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. అని అంటే ముందుగా నేర్చుకున్న అది తర్వాత దానికి అడ్డుపడుతుందని అంటే దాన్ని ఏం అవరోధం అని అడుగుతారని వచ్చింది. తిరోగమన అవరోధంగా చెప్పారు. వికాసాన్ని దశలుగా వివరించింది ఏ శాస్త్రవేత్త అని క్వశ్చన్ అడిగాడంట. దానికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి వైగోట్స్కి. పోక్సో యాక్ట్ నేరం అనేది నిరూపించలేకపోతే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని క్వశ్చన్ అడిగాడంట. తర్వాత వచ్చేసి మనకి బ్రూనర్ సిద్ధాంతం నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు అభ్యర్థులు. వచ్చేసి మనకి మార్గదర్శకత్వంలో మార్గదర్శకుని యొక్క స్వభావం ఎలా ఉండాలనేది క్వశ్చన్ అడిగాడంట. తర్వాత మనకి రక్షక తంత్రాల్లో ఆన్సర్ పరిహారం వచ్చేది క్వశ్చన్ అడిగాడని చెప్పారు అందరు అభ్యర్థులు. తర్వాత సైమన్ బినే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు మానసిక వయసు గురించి పరిశోధనలు పిల్లల మీద చేశాడు అని అంటే 3 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు చేశాడని ఇక్కడ క్వశ్చన్ అడిగిందంట. తర్వాత పిల్లల డైరీలు, రాత అంశాలు, ప్రాజెక్ట్ అంశాలు అనేటివి
ఏ అసెస్మెంట్ కింద వస్తాయని క్వశ్చన్ అడిగిందంటే ఆ ఫార్మేటివ్ అసెస్మెంటా లేకపోతే సమ్మేటివ్ అసెస్మెంటా అని. ఇవి వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్. తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ని కనుగొనడానికి ఏ వాయువుని ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారని క్వశ్చన్ అడిగాడంట. ఇది వచ్చేసి పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఉపయోగిస్తారు. తర్వాత తెలంగాణ తూర్పు కనుమల్లో ఏ జిల్లా ఉంది అని అడిగాడంటే ఒకటి వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి అనేది కరెక్ట్ ఆన్సర్. 1754లో ఫ్రెంచ్ వారిపై యుద్ధానికి వెళ్ళిన ఆర్కట్ నవాబు ఎవరని అడిగాడంట. ఇది వచ్చేసి మనకి ఈవీఎస్లో క్వశ్చన్ మహమ్మద్ అలీ ఖాన్ అనేది ఆన్సర్. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి అడిగిండంట అక్షరాస్యత శాతం మనకి. తర్వాత వచ్చేసి మనకి మెహ్రాలి ఇనుప స్తంభాన్ని స్థాపించింది ఎవరు అని అంటే చంద్రగుప్తుడని క్వశ్చన్ వచ్చింది. తర్వాత నిర్మల్ పురస్కారం ఇది అజీపూర్ అనే గ్రామానికి వచ్చింది. ఇది ప్రతి సంవత్సరం ఇస్తారు. ఇది మనకి ప్రతిభా పాటిల్ నుంచి తీసుకున్నారని మనకి సోషల్లో మనకి ఉంది. తర్వాత అక్బర్ వేసిన పన్ను ఏంటిదంటే జప్తు శిస్తు విధానానికి సంబంధించింది. తర్వాత వచ్చేసి మనకి పోలియో వ్యాక్సిన్ అనేది ఎవరు కనుగొన్నారని క్వశ్చన్ అడిగాడు. ఆల్బర్ట్ సాబిన్ అనే శాస్త్రవేత్త 1961లో పోలియోకి వ్యాక్సిన్ని కనుక్కున్నాడు. తర్వాత బ్రౌన్ గ్రానైట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది క్వశ్చన్ వచ్చింది. దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి కరీంనగర్లో దొరుకుతుందని చెప్పచ్చు. సామ్యవాదం లౌకికవాదం అనే పదాలు ఏ ఆర్టికల్కి సంబంధించినవని క్వశ్చన్ అడిగాడని చెప్పారు అభ్యర్థులు. ఇది 42వ ఆర్టికల్. తర్వాత మనకి మ్యాథ్స్లో వచ్చేసి 21 నుంచి 29 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సో ఇది వచ్చేసి ఆన్సర్ 225. తర్వాత మ్యాథ్స్లో అతి చిన్న ప్రధాన సంఖ్య ఏదని అడిగాడంట. ఇది వచ్చేసి 2. 12 గంటల సెకండ్లు ఎన్ని రోజులకు సమానం అవుతుందని ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి హాఫ్ డే అని చెప్పారు. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చమని ఒక క్వశ్చన్ వచ్చిందంట. తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత మోనోటోనస్ అనేది కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అనేది ఇందులో ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ జంబుల్డ్ వర్డ్స్ నుంచి కూడా అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టండి అని జంబుల్డ్ సీక్వెన్స్ ఇచ్చారని చెప్పారు. తర్వాత యాంటోనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత అడ్జెక్టివ్ అనేది ఇందులో ఏది అని ఇచ్చారు. క్వైట్ అనేది అని అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో క్వైట్ అనే పదం ఇచ్చేసి ఇది దేనికి సంబంధించింది అని అంటే అడ్జెక్టివ్ అని చెప్పారు. ఇవి ఇప్పటి వరకు మనకు వచ్చిన క్వశ్చన్స్ అండి. ఇంకా ఎవరైనా అభ్యర్థులు క్వశ్చన్స్ అనేటివి పంపించాలనుకుంటే మనకి కింద కామెంట్ చేయండి. అలాగే జైలు కథల సంపుటి అనేది ఎవరి యొక్క రచన అనేది కూడా మనకు కామెంట్ చేయండి. ఇలాగే ప్రతి దానికి మనం చేసుకుందాం. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్.